మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంగ్లీష్ లో చూస్తే పూర్ ఇన్ స్పిరిట్. పూర్ ఇన్ స్పిరిట్ అంటే అతను బీదవాడని కాదు, అతను చాలా అధికారం కలిగిన వ్యక్తి అవ్వచ్చు, బలం కలిగిన వాడు అవ్వచ్చు, కానీ అతను ఎవరంట? దీనుడు. దీనుడు అంటే మొదటగా ఎవరైనా సరే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏమై ఉండాలంటే వాళ్ళు దీనత్వం. అందుకనే ఆ రాజ్యములోంచి లూసిఫర్ అనే అతనితో పాటు 3వ శాతము అంతటిని ఎక్కడ త్రోసివేశాడంట? భూలోకానికి, కొన్ని పాతాళానికి. ఎందుకు? పరలోకములో గర్వం అనేది ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు. ఎందుకు? యేసుప్రభువు వారు ఒక మాట అంటారు, ప్రయాసపడి సమస్తము భారం మోసుకొని వచ్చే ప్రజల నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ కింద ఒక మాట ఉంటుంది, ఎవరికైనా తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు. ఏదైనా సరే ఒక అరక్షణంలో భూమిని మార్చేయగలను. ఆయన సో పవర్ఫుల్. అలాంటిది నేను వచ్చి మీరు కొరడాలతో కొట్టి నుజ్జు చేస్తుంటే మీ పాపం తీసుకొని క్షమించాడే, అది నా